19-24 మధ్య చేసిన అరాచకాలకి ఈరోజు నేను ఒక సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తాం. నేను చెప్పా, నా మీద 18 కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టలే, జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టలే, ఆనవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే. ఫస్ట్ టైం 18 కేసులు. ఈరోజు ఒక కేసుకి ముద్దాయిగా చేతులు పెట్టుకొని కోర్టులో నిలబడ్డా. ఏం కాదు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు న్యాయము చేస్తాయి, ఆడ పైన భగవంతుడు ఉన్నాడు. ఏమంటారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎటువంటిది? ఒక తండ్రి ముఖ్యమంత్రి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు, కాంగ్రెస్కి ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వా మాట్లాడేదంట? ఈరోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1000 మందిని చంపి లక్షల మందిని బెడ్రెడన్ చేసావు, మంచం ఎక్కించావు. ఎంత? ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫార్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది? జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట. హెడ్ కానిస్టేబుల్ని చంపపోయిన వాళ్ళని, 9-10 కేసులు ఉండే వాళ్ళని